ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనము. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈ వాక్యము దేవుడు తనను భయపడు వారికి ఎంతో గొప్పగా మేలు చేస్తాడో తెలియజేస్తుంది. దేవుడు తన మంచితనాన్ని అందరికీ ఒకేలా చూపించడు, కానీ ఆయనకు భయపడే వారికి, ఆయనను ఆశ్రయించే వారికి కష్టకాలంలో కూడా తను నమ్మిన వారిని విడిచిపెట్టడు. సరైన సమయంలో మనుషులందరి ఎదుటే తన సహాయాన్ని స్పష్టంగా బయలుపరిచేవాడిగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తికి జీవితంలో ఆయన దాశించినటువంటి మేలు ఏమిటి? ఐక్యత, శాంతి, ఆశీర్వాదం, దీర్ఘాయువు, ఇవన్నీ కూడా ఆయన మన కొరకు దాచించినటువంటి మేలు. కుటుంబము ఆర్థికంగా బలహీనమైన చిన్న కుటుంబం అయినా ఉన్నతమైనది కాకపోయినా కూడా ఆ కుటుంబంలో ఆయన దాచి ఉంచినటువంటి మేలులవి. ఒక కుటుంబం పెద్ద కష్టంలో ఉన్నప్పటికీ దేవుని మీద ఆధారపడితే బయటకు చూస్తే సమస్యలు ఉన్నట్లే కనిపించినా వారి ఇంటిలో శాంతి ఉంటుంది. కొంతకాలానికి దేవుడు వారికి పరిష్కారాన్ని ఇచ్చినప్పుడు అది చూసిన వారందరూ వారికి దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు వారిని బలపరిచాడు, వారందరూ కూడా గుర్తించి దేవుని గణపరుస్తారు. దేవుని భయం ఉన్న గృహంలో ఆయన దయ దాచుపడి ఉంటుంది. దేవుని ఆశ్రయించే జీవితంలో అదే దయ సాక్ష్యముగా మారుతుంది. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మీ అందు భయభక్తులు కలిగిన కుటుంబంలో దయ, ప్రేమ, సంతోషం, సత్యము, ఐక్యత, దీర్ఘాయు వంటి మేలులు ఉంచి మా శ్రమల్లో బాధల్లో ఉన్నప్పుడు మమ్మల్ని విడిపించి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.